నిన్నారాధించే బ్రతుకు ధన్యం, నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం. నామానికే మనం తెచ్చుకున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. చప్పలు కొడుతు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఒంటరి వాణిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడము, దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును. ఒంటరి వాణిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడము, దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. పాపాన్ని తొలగించి భూలోకం వచ్చారయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చ సిలువను మోసాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నీవేనయ్యా మెస్సయ్యా, తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా, తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో, ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే నిలిచియున్నవాడా. యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా, తీయని తలంపులు నీవేనయ్యా. త్యాగము ఎరుగని
మీ తల్లిదండ్రులకి, చిన్నయ్య గారికి నా ప్రత్యేకించి వందనాలు. సంఘమందరికి నా వందనాలు. మరి నిన్న 4 గంటలకి స్కూల్ పిల్లలకి వెళ్ళి వస్తుండగా మరి అన్నవరం తోట దగ్గర టర్నింగ్ అవుతాను. తాటతోటి మంచి కుర్రోళ్ళు చాలా స్పీడ్గా వచ్చారు. ఇలా బెత్తిరి గ్యాప్లోనే మేము ఉండిపోయామంటే ఒకసారి పిల్లలు కూడా గట్టి కేకలు వేశారు. ఆడు కొద్దిగా మందుగడ్డ ఉన్నాడు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఆయనకే గద్దించారు, నువ్వు వాళ్ళకి రావడం తప్పు కదా అనేసి. దేవుడు చాలా ఆపద నా ఎడలో ఎన్నో అద్భుత కార్యాలు జరిపించడంలో అది కేవలము మేము చేసుకునే ప్రార్థన, మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మేము సిద్ధపడతాము. ప్రతి ఆదివారము, శుక్రవారము ప్రార్థనలో దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడు. మరి ఆల్రెడీ పేర్లు కూడా నేను ప్రార్థనకి వచ్చే ముందర దేవా నీ సన్నిధికి వస్తాను, వెళ్ళిపోతాను, నన్ను ఎలగవాడుకుంటూ నీ సిద్ధం తండ్రి అనేసి ముందర ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు మరి పౌలు గారు ఆయన వాక్యంలో నాతో మాట్లాడినట్టు నిజంగా చాలా దీనిగా ఏదైనా సంఘంలో వాడబడాలనేసి నేను అనుకున్నాను. అలాగే వాటర్ కోసం నేను సిద్ధపడ్డాను. అది మీకు ఇష్టమో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు దేవుడు ఏర్పాటు చేశాడు. మిల్లర్ వాటర్ తెస్తాను, ఆదివారం అక్కడ పెడతాను, పిల్లలకైనా ఉపయోగిస్తుంది, లేకపోతే మీకైనా ఉపయోగిస్తుంది అనేసి నేను సంతోషంగా ఆ బాటిల్లో పెట్టేసి నేను పరిచయం చేయాలని ఆశపడ్డాను. దేవుడు నాకు అలాగా వాడబడ్డాడు. నాకు ఎన్నో అద్భుతకాలు నా యాత్రలు జరిపిస్తున్నాడు. నా కుమారుడు, నా కూతురు కోసం ప్రార్థన చేయండి. నీకు వందనాలు శివాధిపతి, నీకు వందనాలు. నిత్యము ఆరాధించబడుతున్న మా ప్రభు నీకు వందనాలు. గట్టిగా శబ్దం కూడా దేవుని ఆశ్చర్యకరుడు, అర్థం చేసిన దేవా నీకే మహిమ, ఘనత, ప్రభావం నీకే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అనుదినము నీ అనుగ్రహమే అందరూ కలిసి నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. నీ కార్యములు నాయనరా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నాయనరా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నాయనరా స్థిరమైనవి నీ ఆలోచనలు. దేవుడు నీ కార్యములు నాయనరా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఈ తెగులు సమీపించనీయగా నీ కీడైన పరిచేరనీయగా ఆపదలన్నీ తొలగే వరకు ఆపలు నెమ్మది కలిగే వరకు ఏ తెగులు దాంట్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుతాను. ఆ మాటలు మీరు చాలా శ్రద్ధగా వినాలని ప్రేమలో మనం చూస్తూ ఉన్నాం. కొన్ని దినములైన వెంబట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటైనను వారికి స్థలం లేకపోయింది.
ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎదుగు తీసుకొని వచ్చేది. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటకు పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుగుతూనే తిప్పిరి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములో క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండేది. వారు ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు? దేవదోషణ చేయుచున్నాడు కదా. దేవుడు అక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకున్నది. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గల వారితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పొరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూసి, నీవు లేచి నీ పొరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. తక్షణమే వాడు లేచి పొరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయింది కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహింపరచుకొని చదవబడిన వాక్యం గురించి చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగణ, గొప్ప దేవుడు, సర్వోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నేను ఎన్నికలేటువంటి వాళ్ళని, జ్ఞానం ఎన్నికలేని వాళ్ళని, నన్ను ప్రభు మీరు ఇంటి అవకాశం నాయన ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ దేవ సేవకులు మనసులో ప్రేరేపణ పుట్టి నాయన అటువంటి అవకాశాలు సంఘంలో ప్రతి భక్తులు ఏదో వాడబడాలని నాయన మేము తొట్టెలు కూడా పడిపోకుండా ఉండాలని నాయన నీ వాక్యం ద్వారా మేము సాధించుకుని అనేక విషయాలు మేము తెలుసుకున్న తద్వారా కొన్ని విషయాలను కొంతమందికి పంచాలని ఆశపడుతూ ఉండగా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. అదే నాయన మా నోటి మీరు బోరగా ఉండండి, మీరే మాట్లాడండి, మీరే మేము పొందడం నాయన విత్తున్న వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలించలాగా నాయన వాక్యం అందరము విని ఈ వాక్యాన్ని విలువించి గౌరవించి ఈ వాక్యానుసారంగా మేము జీవించడానికి తగిన సహాయం ఈ కృపాన్ని తోడుగా ఉంచున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన వాక్యం మీరు చదివినప్పుడే మీకు ఆటోమేటిక్గా ఇదంతా అర్థమైపోయిందని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇవి చాలా పెద్ద మరణంతో కూడిన విషయాలు కాదు, లేదా తెలియని విషయాలు కాదు. మనందరికీ కూడా ఎన్నో మార్లు ఈ విషయాలన్నీ కూడా తెలిసిన మాటలు. ఎందుకంటే సండే స్కూల్ పిల్లలకి ఈ చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి అయితే ఈ మాటలు నాకు తెలుసులే అని మనం మనసులో గర్వపడకుండా దేవుని వాక్యానికి విధేయత కలిగి మరొకసారి మనం ఉందాం. అసలు వాక్యం మనం ఎందుకు చెప్పబడుతూ ఉన్నది, దేవుడు నాకు తలంపులు ఎందుకు పెట్టాడు, ఆ మాటలు ఇప్పుడు ఏం చెప్పబడుతున్న మాటల్లో అసలు మనం గ్రహించవలసింది ఏమైనా ఉందా అని మనం ఏంటంటే ఇంట్రెస్ట్ కలిగి, అంటే విశ్వాసం కలిగి మనం విన్నట్లయితే ఇంటి వల్ల మనకి ఏమొస్తుందండి? విశ్వాసం. కాబట్టి మనం వినడమే, విశ్వాసంతో వింటే ఆ వాక్యం వల్ల కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా, లేదా పిల్లలకి ఆటంకం ఉంచుకుంటే కొద్ది నిమిషాలు మనం, ఎందుకంటే మనకు చాలా పనులు ప్రకటనలు ఉన్నాయి ఇంకా. కాబట్టి చెప్పబడిన కొద్ది మాటలు చాలా శ్రద్ధగా వినాలని మీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ చెప్పబడిన మాటలన్నీ కూడా ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మీ అందరికీ అర్థమైందని నమ్ముతూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరు ఎవరండి? కపెర్నహూము. కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, లేదా ఒక పట్టణం అనుకోండి, ఒక ప్రాంతం అనుకోండి, లేదా ఒక గ్రామం అనుకోండి. అయితే అక్కడ అంత పెద్ద పట్టణంలో లేదా అంత పెద్ద గ్రామంలో యేసు ప్రభువు వారు ఒక ఇంటికి అని అక్కడ ఉందన్నమాట. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు అని అంటే, యేసు ప్రభువు వారు వారు ఎరిగిన వారు అవ్వచ్చు, లేదా వారిని నమ్మిన వారు అవ్వచ్చు, లేదా యేసు ప్రభువు బాగా తెలిసిన వ్యక్తులు అవ్వచ్చు. అయితే యేసు ప్రభువు వారు ఆహ్వానంగా ఎందుకో ఆ ఇంటికి వెళ్ళాడు, అక్కడ ఏమైనా ఉందనుకుంటే, అక్కడ యేసు ప్రభువు వారికి కపెర్నహూములో అంత పెద్ద, మనం ఉదాహరణ చూసినట్లయితే ఒక గ్రామము, ఒక పట్టణము, లేదా ఒక పల్లెలో అయినప్పటికీ ఎవరికైనా సరే ఆహ్వానం లేకుండా ఎవరు కూడా వెళ్ళడం అనేది జరగదు. అది ముఖ్యంగా యేసు ప్రభువు వారు అయితే ఆహ్వానం లేకుండా ఎక్కడ కూడా వెళ్ళినట్లుగా మనం చూడలేదు. ఎందుకంటే ఆ కుటుంబము ఆయన్ని ఆహ్వానించింది. ఆ కుటుంబము ఆయన ఆహ్వానించిందంటే ఆ కుటుంబం ద్వారా అక్కడ ఏదో జరగబోతూ ఉంది. యేసు ప్రభువు వారు ఆ కుటుంబాన్ని కట్టి ఆధిక్యత లేదా అటువంటి అవకాశాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ ఇంటి వారిలో యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు అక్కడ జరగవలసిన చాలా అద్భుతమైన కార్యాలు జరిగాయి.
దాని ద్వారా ఆ కుటుంబం మనం ఆశ్రయింపబడింది, ఆ గ్రామంలో ఉన్నవారు ఆశ్రయింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా ఆశ్రయింపబడినట్టుగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన ఏదైతే ఒక ఇంటికి వచ్చాడో ఆ ఇంటి వారు మాత్రమే కాకుండా అక్కడ లాస్ట్ వచ్చిన కూడా ఉంది, దేవుని నామం అక్కడ ఏమైందండి, మహిమపరచబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా మన జీవితంలో ఏంటంటే దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా ఉన్నామా, మనం అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ ఇల్లు అనగా సంఘము కూడా ఇంటికి సాదృశ్యంగా ఉంది. ఏమండి, సంఘము కూడా, ఎందుకంటే యేసుప్రభువు వారు సంఘానికి ఏమైనాడండి, శిరస్సు అయి ఉన్నాడు. అంతేకాకుండా సంఘానికి ఆయన ఆధిపత్యం గలవాడు ఉన్నాడు. సంఘానికి మూల పురుషుడిగా యేసుప్రభువు వారు ఉన్నారు. కాబట్టి ఏ ఇంటికైతే యేసుప్రభువు వారు మూల పురుషుడిగా ఉంటాడో, ఏ సంఘానికైతే యేసుప్రభువు ఆధిపత్యంగా ఉంటాడో, ఏ సంఘానికైతే యేసుప్రభువు వారు శిరస్సుగా ఉంటాడో ఆ సంఘంలో జరిగిన కార్యాలు అవి చాలా ఆసామాసంగా ఉండవు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియబడుతుంది. ఇప్పుడు దేవుని సేవకులు చెప్పబడినట్లుగా మనం ఏదైనా చేయాలనుకుంటే, ఏమంటే మనం ఏదైనా చేయాలనుకుంటే మనం చేయలేం. మనం ఎంత ప్రయత్నించినా అది మన వల్ల కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎంత మనకు తెలివితేటలు ఉన్నా ఏది ఉన్నా మనం చెప్పాలనుకున్నా అది ఏంటంటే మనలో ఆ చెప్పాలనే ఆ ఆశ మనలో ఉంటుంది, కానీ అవి చెప్పడానికి మనకు అంత జ్ఞానం సరిపోదు, లేదా మనం చెప్పిన అది చాలా మందికి అర్థం కాదు. దేవుడు అంటే భాగ్యాన్ని ఇస్తే తప్ప మనం ఏది కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఉదాహరణ చెప్పినట్లుగా మనకి ఒక దైవ సేవకులు ఇచ్చారు, ఆయన తేవాలంటే మనకి అవని పని. ఎందుకంటే ఆయనకి వేలాది రూపాయలు ఉండాలి, అట్లీస్ట్ కనీసం 1,00,000 రూపాయలు ఉండాలి, మన అంత కాకపోయినా కనీసం ఒక 80,000 ఉండాలి ఆయన రావాలంటే. ఏమండి, కాబట్టి మనం అది చేయలేము, కానీ దేవుడు మనకి అటువంటి కృపను ఇచ్చాడు. అలాగే ఈ దైవ సాగరాలు కూడా రావడానికి మనమైతే తీసుకురాలేని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. ఎందుకంటే ఒక్కరు చూసినా ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా అలాగే ఉంది. మన పెద్ద సంఘము కాదు, అలాగే సంఘంలో పెద్ద ఉన్నవారు లేకపోతే ధనిక లేని వారు ఎవరు కూడా లేరు, అందరి పరిస్థితి ఒకటే. కాబట్టి మనందరి పరిస్థితి మనకు తెలుసు, కానీ దేవుడికి కూడా తెలుసు. కానీ దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి ఏమీ లేని పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ మనకి వాక్యము సెలవిస్తుంది ఏంటంటే ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు, ఆ ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంట్లో ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఏదో ఇంటికి వచ్చారు కదా మళ్ళా ఏదో చుట్టాలు వస్తే ఆడంబరం చేసి వంటలు చేసి లేకపోతే మనకున్న చూపించుకోలేదు ఏదో చూపించుకుని కాదు. కానీ ఆయన వచ్చిన పని ఏంటంటే ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడా వచ్చింది కనుక వాక్యడైన వారికి స్థలం లేకపోయాను. ఆయన వాక్యకి ఏం చేస్తున్నాడంటే వాక్యము బోధిస్తూ ఉన్నాడు. ఆయన ప్రాంతానికి ఇంటికి దేనికి వచ్చాడంటే వాక్యాన్ని బోధించడానికి, రక్షణ లేని వారికి రక్షణ కల్పించడానికి, ఏమండి పరలోక రాజ్య ప్రాప్తి లేని వారికి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, పాపములో నశిస్తున్న వారిని రక్షించడానికి, వారి పాపం నుంచి వారిని విడిపించడానికి యేసుప్రభువు వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ వార్త విన్నప్పుడు అక్కడ కొంతమంది, ఎందుకంటే అక్కడ మనకు తేటగా మనకు కనబడుతుంది ఏంటంటే కొందరు అక్కడ ఒకటి కాదు, ఏదో ఎవరికైతే బాగాలేదో ఆయన ఒక్కడే రాలేదు అక్కడికి. ఏమంటే యేసు వారు వచ్చారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఏదో ఆయన ఒక్కడే నాకు బాగాలేదు కదా నేను యేసు వారు నాకు, ఎందుకంటే చాలా దగ్గర మనం చూసినట్లయితే ఒక్క వ్యక్తి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం, కానీ ఇక్కడ ఎవరికైతే బాగాలేదో ఆ వ్యక్తి రాలేదు. ఆ వ్యక్తి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, లేదా మనం రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఇంకా మరణానికి సమీపంగా ఉన్నాడని నాకైతే అర్థమైంది. ఎందుకంటే లగలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి, ఇంకా నా జీవితం ఇంకా అయిపోయింది, నా పరిస్థితి ఇంకా అయిపోయిందని మరణానికి లేదా చావుకు దగ్గరగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు అక్కడ కొంతమంది అని రాశారు, కానీ వారు ఎవరైనా వారి పేర్లు అక్కడ రాయపడలేదు. అయితే కొందరైనది వాళ్ళు ఏం చేశారో మనం చూసినట్లయితే కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన ఎదుగు తీసుకుని వచ్చేది. చాలా మందికి గుడి ఉన్నందున వారు ఆయన ఎదుగు చేరలేక ఆయన ఉన్న చెట్టుకు పైగా ఇటుకప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటల్లో మనకు కనబడుతుంది ఏంటంటే ఎవరికైతే బాగాలేదో ఆయన విశ్వాసంతో ఉన్నాడు, ఆ ప్రాంతానికి వెళ్తే లేదా యేసు ఉన్న చోటుకి నేను వెళ్తే, యేసు ఉన్న ఇంటికి నేను వెళ్తే నేను ఖచ్చితంగా రక్షింపబడతాను ఆయన విశ్వాసంతో ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఎవరైతే కొందరు 4 వ్యక్తులు తీసుకున్నారో ముందు వారికి విశ్వాసం ఉండాలి కదా. ఏమండి మెయిన్ వారు విశ్వాసం ఉంచారు. ఎవరైతే తీసుకొచ్చారో వారు యేసు యందు విశ్వాసం ఉంచారు. కొందరు వారి పేరు లేనప్పుడు కూడా వారు, ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులై ఉండొచ్చు, లేదా యేసు వారి గురించి తెలిసిన వ్యక్తులై ఉండొచ్చు, లేదా యేసుతో ఉన్న వ్యక్తులై ఉండొచ్చు.
కాబట్టి ఆ కొందరులో మనం ఏం చేయాలంటే నీవు నేను ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ కొందరు ఎలాగ అక్కడ సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారంటే ఆ కొందరు ఆ ప్రాంతంలో ఏం కుదువా, ఆ ప్రాంతంలో ఎవరికి ఏది కుదువుగా ఉంది, ఎవరు బాధ లేకున్నారు, ఎవరు ఇబ్బందులతో ఉన్నారు, ఎవరు ఇరుకులతో ఉన్నారు, ఎవరు కష్టంతో ఉన్నారు, ఎవరు నష్టాలలో ఉన్నారు, ఎవరు బాధలతో ఉన్నారు, ఎటువంటి అవసరతలతో ఉన్నారని వారు గుర్తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇందాక మొదట్లో చెప్పానంటే సంఘం అనేది, సంఘములో ఎందుకంటే కొందరు అని అనగా సంఘములో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని యేసుప్రభువు వారు, ఎందుకంటే సంఘ పెద్దలు అవ్వచ్చు, ఏంటండి పరిచారులు అవ్వచ్చు, లేదా సంఘంలో ఉన్న యవనస్తులు అవ్వచ్చు, వీరు సంఘానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. వీరు చేయవలసిన పని ఏంటంటే సంఘములో ఏమి కుదువు ఉంది, లేదా మా గ్రామంలో చర్చి ఉంది, ఆ చర్చి ఏమి కుదువు ఉంది, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రాంతంలో మేమున్న ప్రాంతంలో ఎవరు ఎటువంటి బాధలతో ఉన్నారు, ఎవరు ఎటువంటి ఇరుకులతో ఉన్నారు, లేదా ఎవరు రక్షణ లేకుండా ఉన్నారు, లేదా సంఘంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరికైనా ఇబ్బందులు, సంఘంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారు అనే దాని గురించి ఆలోచన చేసే వ్యక్తులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంతే తప్ప ఇదేదో సండే స్కూల్ పిల్లలకి చెప్పబడిన వాక్యం కాదు. నేను చెప్పే మాట మీకు అర్థమైందండి. ఇదేదో సండే స్కూల్ పిల్లలకు మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఈశ్వరగోరు ఇంటికి వచ్చారు, అక్కడ పక్షవాయుగాలు ఆయన తీసుకొని వచ్చారు, అక్కడ తీసుకొచ్చిన పైనుంచి దింపేశారు, పెట్లు తీసి పెంకులు తీసి స్థలం లేకపోతే అన్నప్పుడు మన మైండ్లో ఉంది ఒక చిన్న మొక్కే. ఏమండి, అంతకు మించి మనకి ఆ వాక్యం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అంతకు మించి మనకి ఏది కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మనం వినినా అంతకు మించి మనకి జ్ఞాపకం రాదు. కానీ ఆ వాక్యం మనకి ఏం చేస్తూ ఉందంటే ఆ కొందరు వ్యక్తులు ఏంటంటే మన సంఘములో ఉన్న మనము, ఆ కొంతమందిలో మనము ఉండాలి. ఆ మనము ప్రతి దాని గురించి కూడా బాధ్యత తీసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంటే మనము మన సంఘము డెవలప్ అవ్వాలంటే, లేదా మన సంఘం అభివృద్ధి పొందాలంటే, లేదా అన్యులని వారు మన సంఘానికి రావాలంటే, ఇంకా చాలామంది దేవుణ్ణి ఎరగాలంటే ఎలా? ఏదో మనం పూనుకుంటూ, లేదు మనం ఏదో పెద్దగా వాక్యం తెలిసిన వారు ఏంటనో, లేకపోతే మనమైనా డబ్బిస్తానో, లేకపోతే ఇంకేమైనా ఇవ్వాలని ఆశిస్తూ వారు దేవుని మందిరానికి రారు. ఏమండి, అలా వచ్చినట్లయితే చాలామంది ఎన్నో రకాల ఇంకా పెద్ద పెద్ద సంఘాలు అయిపోయి, కానీ దేవుని యొక్క వాక్యము అది సెలవట్లేదు. ఎందుకంటే మనం ఎలా అయితే దేవుని మందిరానికి వచ్చామో, మనం ఎలా అయితే దేవుని యొక్కకు వచ్చామో, నీవు నేను కూడా మనం ఏదో సంఘానికి వస్తే అన్నం పెడతారనో, లేకపోతే సంఘానికి వస్తే మనకి ఏదో గొప్ప చెప్పి పొగిడేస్తారనో, లేకపోతే మనకి ఏదో ఇస్తారనో మనం దేవుని యొక్క మందిరానికి రాలేదు, లేదా రావట్లేదు. మనం ఎందుకు వచ్చామంటే మనం పాపంలో ఉన్న మనము, నిజ దేవుని ఎరగన మనము, రాయి రప్పలకి చెట్లకు మొక్కలకి సమస్తం పూజించాం మనము. ఇప్పుడైతే నేను చేస్తుంది కరెక్ట్ కాదు, నేను సృష్టిని సృష్టించిన దేవుని విడిచి సృష్టిని పూజిస్తూ ఉన్నాము, మాట్లాడిన వాటిని పూజిస్తూ ఉన్నాము, మనం చేతి పనులు మనం చేసే వాటిని మనం పూజిస్తూ ఉన్నామని నిజము ఎరిగి, సత్యాన్ని ఎరిగి మనం దేవుని యొద్దకు నడిపించబడ్డాం. కాబట్టి అటువంటి మనం ఎలాగైతే నడిపింపబడ్డామో అదే మాటలను వారికి మనం చెప్పి, మన క్రియల ద్వారా వారికి చూపించి, యేసుప్రభువు వారు మనకు ప్రేమించిన విధానము, ఆయన మనకు చూపించిన విధానం, మన ప్రేమను మనము కూడా పంచాలి. అట్టి ప్రేమ మనము వారిపై చూపించినప్పుడు ఖచ్చితంగా మన వరకు వీరి పరిస్థితి ఇది. ఎందుకంటే మన పరిస్థితి మన ఊర్లో వారికి తెలియదా, మన ఇరుగు పొరుగు వారికి తెలియదా, మన పక్కింటి వారికి తెలియదా, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మన వరకు అయ్యో ఈ వ్యక్తి ఇలా జీవించి ఉండేవాడు, అయ్యో మన వరకు ఈమె ఈ రకంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఇంత అభివృద్ధి చెందారు, ఇంత ప్రేమగా ఎలా ఉండగలుగుతున్నారు, ఏమండి ఇంత వారిని ఎన్ని మాట్లాడినా వారు మమ్మల్ని దూషించకుండా వారు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. వారు వాటి ప్రేమ కలిగి మన వరకు తిరిగిపోతులుగా, తాగబోతులుగా, తిండిపోతులుగా